హలో హలో హాయ్ హలో హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరండి? శాంతి ప్రియని. శాంతి ప్రియ. శాంతి ప్రియ అయినా? శాంతి ప్రియ. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు శాంతి ప్రియ? ఖమ్మం నుంచి అండి. ఖమ్మం నుంచి అండి. మేము కూడా ఖమ్మం వచ్చామండి చాలాసార్లు. ఖమ్మంలో రామాలయం ఉంది కదా, రామాలయం పక్క వీధిలోకి వెళ్ళి రైట్ కొట్టి లెఫ్ట్ కొట్టి సీదా కొట్టి మళ్ళీ పక్కన బడ్డీ కొట్టి ఉంటుంది. అక్కడ మా మా అక్క వాళ్ళు ఉంటారు. ఆహా శాంతిప్రియ గారు, ప్రతి ఊర్లో రామాలయం ఉంటుందండి. ఏదో జోక్ చేసా. అబ్బా అడ్డే నిజమా? సరే, ఏం చేస్తుంటారు శాంతిప్రియ గారు? ఇంట్లో అంటే వంటలు చేస్తూ. ఓకే, మీ వారిని కూడా చూసుకుంటారు కదా? అదే మరి, పిల్లలు ఒక్కటే అంటే ముఖ్యంగా ఆయన్నే మెయిన్ చూసుకుంటారు మీరు. శాంతిప్రియ గారు, ఇప్పుడు మీ వారిని మీరు ఏదైనా అడగాలి అనుకోండి, అంటే ఏదైనా షాపింగ్కి తీసుకెళ్ళమనో సినిమాకి తీసుకెళ్ళమనో అది కావాలనో ఇది కావాలనో అడిగితే మీరు ఏం చేసి బుట్టలో పడేసుకుంటారు? మీరే. మీరు కాకపోతే మీ వారిని పక్కింటి ఆవిడ పడేస్తుందేంటి? మీరే. ఓ, తనే తీసుకెళ్ళిపోతారు. ఓకే, మీరు ఒకవేళ మీరు అడగాల్సి వస్తే అంటే ఏం చేస్తారు? ఓ, పిల్లలతో చెప్పిస్తారు. ఎస్, నైస్ అండి. మీలో చాలా గొప్ప డైరెక్టర్ ఉన్నాడు. ఓకే, శాంతిప్రియ గారు, మీ వారి పేరేంటి? రామకృష్ణ. ఇంతకీ సార్ రాముడా కృష్ణుడా? అదే, ఇంట్లో రాముడు వీధిలో కృష్ణుడు అనమాట. సార్ ఎప్పుడైనా కృష్ణుడు వేషాలు వేస్తే మీరు ఏం చేస్తారు? కోపగిస్తారు ఆటోమేటిక్గా. అంటే ఎలా కోప్పడతారు చెప్పండి? అన్నం పెట్టారు. బాగుందండి. చాలా చెప్తుంటేనే, ఫ్యూచర్ ఆలోచించుకుంటేనే చాలా భయంగా ఉంది. సరే, శాంతిప్రియ గారు కాల్ చేశారంటే ఏదైనా చెప్పాలనా, ఏమైనా మాట్లాడాలనా, ఎవరికైనా హాయ్ చెప్పండి. అవునండి, మనం అందరూ అదే, నేను కూడా అదే. మామూలుగా చేసినారు. ముగ్గురు పిల్లలు. ఏం చదువుకుంటున్నారు? పెద్దబ్బాయి ఫస్ట్ క్లాస్ లో, చిన్నబ్బాయి అంగన్వాడికి వెళ్తాడు. చిన్న పాప ఉంది. ఇంకో చిన్న పాప ఉందా? సూపర్, నైస్ ఫ్యామిలీ అండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ వారికి స్పెషల్గా హాయ్. ఓకే, మీకు నేనే చెప్పాలా? ఓకే, మీరు మీ వారి మీద అలక్కండి, ఓకేనా? అది ఓకే అండి. శాంతిప్రియ గారు, బాయ్.